మీరు చాలా ఎర్లీగా మూవీస్లోకి వచ్చేసారు కాబట్టి యూ డెంట్ గో టు కాలేజ్. స్కూల్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఓకే, మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇప్పటికే, మీకు చాలామంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ. సో బట్ మీకు ఆ కాలేజ్ లైఫ్ అంతా చూడలేదు కాబట్టి అంటే చేశారా మేబీ యువర్ కాలేజ్ టైం అంటే బిఫోర్ 20 పోయి ఎవరితో ఫ్లర్ట్ చేయడం కానీ క్రష్ కానీ సంథింగ్? క్రషెస్ బోల్డ్ ఉండే కానీ ఫ్లర్టింగ్ అయితే ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు అందంగా ఉండే అబ్బాయిలు ఫ్లర్ట్ చేయరా? లేదు, ఐ వాజ్ రియలీ షై. అమ్మాయిలు అంటే అసలు ఎప్పుడైతే సిగ్గు, కానీ మన సిగ్గు పట్ట వెంటనే ఇప్పుడు బ్రేవ్ ఫ్రంట్ కానీ అలా చూస్తూ పారిపోయేవాడిని కాదు కానీ అటు తిరిగి అలా వెళ్ళిపోతా ఉండేవాళ్ళు వస్తున్నారని చూస్తే. సో ఎంత సిగ్గు అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అమ్మాయితో మాట్లాడినా సరే నా పక్క నుంచి నేను చేయాలో తెలియదు. వాళ్ళు నా కోసం మా ఫ్రెండ్స్తో మాట్లాడినా సరే నేను అక్కడ నుంచి అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అది వెళ్ళిందా తిట్టేవాడిని, నన్ను పెట్టినా ఏం ఆడుతుంది అక్కడికి ఎలా రియాక్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ షై కేమ్ టు గర్ల్స్. అండ్ తర్వాత 11th అలా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పటికి వాళ్ళతో నేను బయట మళ్ళీ కొంచెం. బట్ నో క్రషెస్ ఉన్నాయి, నో లవ్, నథింగ్. బట్ యు నాట్ సీయింగ్ ఎనీవన్? నో, ఏ లేదు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను రామ్ని ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే చాలా మంది ఒక 50 క్వశ్చన్స్ వచ్చాయి, 50లో 30% చాలా ఇంటర్వ్యూలో అడుగుంటారు. నెక్స్ట్ మ్యారేజ్, లవ్ లేదన్నారు కాబట్టి డైరెక్ట్ మ్యారేజ్ అయితే ఎనీ ప్లాన్స్? నా చేతిలో ఏం లేదు, ఎవరి చేతిలో ఏం లేదు, జరగాల్సినప్పుడు జరుగుతుంది అంతే. ఓకే. అండ్ మీ మూవీ గ్రాఫ్ చూసుకుంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఈ గ్రాఫ్స్లో అండ్ ఈ ప్రాసెస్లో శ్రవంతి మూవీస్ మీకు ఎంత హెల్ప్ అయింది? ఎంత హెల్ప్ అయిందంటే, సో నార్మల్గా కైండ్ ఆఫ్ గ్రాఫ్ తీసుకుంటే ఏ యాక్టర్ని తీసుకున్నా ఎవ్రీ ఫ్రైడే డిసైడ్స్ అనమాట తన మార్కెట్ వాల్యూ కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ. సో ఈ టైంలో మీకు ఇది ఒక గర్డ్లా ఉన్నిందా, మేబీ ఒక హోప్లా ఉన్నిందా? పెద్దంగా వాస్ బీన్ త్రూ అవుట్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు. సో హెల్ప్ అయిందా, హెల్ప్ అవ్వలేదా అని ఇప్పుడు నా కెరీర్ ఏంటో హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో హీ డి నాట్ హెల్ప్ మై కెరియర్ ఆర్ ఇది హీ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్. సో దట్ ఐ వుడెంట్ సే ఇప్పుడు శ్రవంతి మూవీస్ వల్ల ఇదేంది, ఇలా శ్రవంతి మూవీస్ వల్ల అదేంది అని చెప్పను. శ్రవంతి మూవీస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు నేను సినిమా చేసుకోవాలి అంటే ఇప్పుడు పెద్దంగారు అండ్ వి షేర్ ద సేమ్ ప్యాషన్ ఇన్ సినిమా. సినిమా ఇప్పుడు ఈ సినిమాని ఐ థింక్ ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఉన్నది ఒకటే సిందికి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ ఇస్ ఈవెన్ క్లోజ్ టు హౌ మచ్ హీ లవ్స్ దిస్ ఫిల్మ్. ఏదో అలా పెట్టుకుని ఉంటారు, కుదిరితే ఒక బ్యాంక్ లాకర్లో పెట్టేస్తారు అసలు. హీ కేర్స్ అబౌట్, హీ లవ్స్ దిస్ సో మచ్. సో అది ఇద్దరు మాట్లాడుకోవడానికి వీ షేర్ దట్ ప్యాషన్ ఇన్ సినిమా. సో అందుకే దట్స్ వై ఐ లైక్ టు డూ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ మై హోమ్ బ్యానర్ ఆల్సో. రామ్ గారికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది అని? నాకా? నో. అండ్ వరల్డ్లో బిగ్గెస్ట్ తలకాయ నొప్పి డైరెక్షన్. ఓకే. మేనేజింగ్ పీపుల్ మేనేజింగ్ పీపుల్ అంటే ఇట్స్ ప్రొడక్షన్ అగైన్. ఓకే. మేనేజ్మెంట్ ఇస్ ప్రొడక్షన్. యాక్టర్స్ని మేనేజ్ చేయాలి, వాళ్ళ మూడ్లోకి తీసుకురావాలి, యాక్ట్ చేయించాలి. అది కూడా పర్లేదు కానీ బిగ్గెస్ట్ తలకాయ నొప్పి డైరెక్షన్, దాని వల్ల వెళ్ళకూడదు పరిస్థితి. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక మేబీ మీ యాక్టింగ్ కెరియర్ చాలు అనుకున్న తర్వాత యూ వాంట్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆల్రెడీ ఏం ప్రొడక్షన్ కదండి. ఓకే. సో మీ అన్నయ్య గారితో పాటు we all sit discuss. Okay. We all play our roles in production. So it's not like I'm not in production or I am in production. నేను పెద్దగా చేస్తాను ఇప్పుడు అన్న. పార్ట్ ఆఫ్ అంటే స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ కాడ నుంచి ఖర్చు పెట్టాలి, దేని ఖర్చు పెట్టాలి, ఏంటి ఇది బడ్జెట్, ఎవ్రీథింగ్ ఐ లైక్ టు సిట్ అండ్ టాక్ టు హిమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ టైం మీ అన్నగారి ప్రొడక్షన్లో కృష్ణ చైతన్య, మీ అన్నయ్య ప్రొడక్షన్ అంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు దాకా పెద్దనాన్న గారు అంతా చూసుకున్నారు, మీ ఫ్యామిలీలో నుంచి ఇంకొకరు వస్తున్నారు ఆయన ప్రొడక్షన్లో అంటే, సో ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కంఫర్ట్ ఉందా, లేకపోతే అన్నయ్య ఫస్ట్ టైం మీ ఇద్దరు కైండ్ ఆఫ్ ర్యాపో ఎలా ఉంటుంది నార్మల్ లైఫ్లో అండ్ బిజినెస్ మూవీకి వచ్చేసరికి ఎలా ఉంది? అన్నయ్య యాక్చువల్లీ ఎప్పటి నుంచి గణేష్, ఎందుకంటే ప్రేమంట, నేను శైలజ అన్నీ చేశారు, ఇట్స్ బీన్ దేర్, అప్పటి నుంచి ఉన్నారు. బట్ అఫీషియలీ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్నట్టు. అంతేగాని ఇట్స్ బిన్ ద సేమ్ అండి. సి ఆల్ ఆఫ్ us we sit, we discuss and it's a joint decision whatever we make. ఓకే. అండ్ అన్నయ్య ఏంటంటే ఇప్పుడు సినిమా దీనికన్నా he's very passionate about films as well. So not production per se, but in films, you know, he loves the way films are being made and stuff. And he hates handling people, but I keep telling him production ante cinema any secondary, first handling people, should get used to it and so yeah, I think he's enjoying it. Yeah.